హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నాలా. చూడండి, ఈరోజైతే మేము డీమార్ట్కి అయితే వెళ్ళొచ్చామండి. డీమార్ట్కి అయితే నేను 2 monthsకి అయితే వన్ టైం అయితే వెళ్తాను. 2 నెలలకు ఒకసారి అయితే వెళ్తానండి. చూడండి, నేనైతే ఎక్కువగా లూజ్లోనే తీసుకుంటానండి. లూజ్లో లేనివి మాత్రమే ప్యాకింగ్ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే నేను లూజ్లో ఎప్పుడైనా ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువగానే ఉంటుంది. నేను ఎక్కువగా అయితే లూజ్లోనే తీసుకుంటానండి. లూజ్లో లేనివి మాత్రమే ప్యాకింగ్లోనైతే తీసుకుంటానండి. లూజ్లో వచ్చేసి కొంచెం కాస్ట్ అయితే తక్కువ పడుతుంది. ఇదైతే ప్యాకింగ్ కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. చూడండి, నేనైతే ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. చూడండి, నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ పెద్ద ప్యాకింగే తీసుకుంటానండి. చిన్న చిన్న ప్యాకింగ్లు అయితే తీసుకోను. ఇవైతే కొంచెం డేట్ అయితే చూసుకొని అయితే నేను పెద్ద ప్యాకింగే తీసుకుంటాను. ఇవి అయితే 2 years అయితే ఉందండి. చూడండి, ఇదైతే చాలా వస్తుంది. 5 liters అయితే ఎయిర్టెల్ లిక్విడ్ 5 liters అయితే లిక్విడ్ అయితే తీసుకున్నానండి. చూడండి, పిస్తా పప్పు అయితే తీసుకున్నాను. నేను ఏది తీసుకున్నా ఇట్లా పెద్ద ప్యాకింగ్లోనే తీసుకుంటాను. పాలల్లోకి అయితే నేనైతే చాకోస్ తీసుకున్నానండి. మా పిల్లలకి అయితే చాకోస్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి, 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇదిగోండి నేను నెయ్యి అయితే తీసుకొచ్చుకున్నానండి. జిఆర్పి బ్రాండ్ అయితే నేను తీసుకొచ్చుకున్నానండి. ఇది చూడండి, ఆవు నెయ్యి అండి. ఇది నేనైతే ఇంట్లో నెయ్యి లేనప్పుడైతే ఇట్లాంటి డబ్బానే తీసుకొచ్చుకుంటానండి. ఇంట్లో ఉంటే ఇంట్లోది వాడుకుంటాను, లేకపోతే మనకి ఇదే డబ్బా తీసుకొచ్చుకుంటాను. పెద్ద ప్యాకింగ్ అయితే జీడిపప్పుని అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇదిగోండి, మా పిల్లలకి అయితే 1.5 month నుంచి 2 months వరకు అయితే వస్తాయండి. ఇట్లా నేను పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకుంటానండి వెళ్ళినప్పుడల్లా. బెల్లం పౌడర్ అండి. ఇది బెల్లం పౌడర్ అండి. నేను పుట్టు అవి చేసినప్పుడైతే ఈ బెల్లాన్ని యూజ్ చేస్తాను. ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లాంటిది అయితే ఒక 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చుకుంటాను. పుట్టు వాటికి అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైతేనండి నేను ఫార్చ్యూన్ ఆయిల్ వాడతానండి, సన్ఫ్లవర్. ఇప్పుడైతే గోల్డ్ విన్నర్ అయితే చూద్దామని 2 ప్యాకెట్లు మాత్రమే తీసుకొచ్చుకున్నాను. ఇది ఎట్లా ఉంటుందని ఫస్ట్ టైం అండి వాడేది నేను. ఇదిగోండి, పీనట్ అండి, చాక్లెట్ అండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ పీనట్స్ అంటే. మేము బ్రెడ్లలోకి ఎక్కువ యూజ్ చేస్తాము. చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానండి. మా వాడు నేను లేని సమయంలో అయితే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తాపుకొని స్పూన్ కూడా తింటాడండి. అంత ఇష్టం వీడికి. అందుకని నేను ఒక డబ్బానే సీసానండి. నేను కొంచెం పెద్ద సీసాని అయితే తీసుకొచ్చుకున్నాను. బ్రెడ్ వాటిలలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను 2 రకాల సగ్గుబియ్యాలను అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇవేమో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఏంచిచ్చి ఉప్పు కారం చల్లిస్తే చాలా ఇష్టంగా తింటుందండి మా పాప. అందుకని నేను ఇవి కొంచెం లావు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇవి చిన్నవండి, పరవానంలోకి చాలా బాగుంటుంది. పాయసం పరవానంలోకి యూజ్ చేస్తానండి. అందుకని నేను 2 ప్యాకెట్లు అయితే ఇట్లాంటివి తీసుకొచ్చుకున్నాను. వినాయకుడికి ఉండ్రాలు చేస్తాం కదండి, కోల్కట్ట అంటాము తమిళ్లో. ఉండ్రాలండి. నేనైతే ఇది చిన్న ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొచ్చుకున్నానండి. పిల్లలు ఈవినింగ్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసి ఇవ్వడానికి అయితే నేను ఇట్లాంటి ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను. దానికి ఫ్రీగా అయితే ఇదైతే ఇచ్చారండి. కజ్జికాయలు ఒత్తుకుంటాం కదండి, అట్లాంటిది అయితే ఇది ఇచ్చారు ఈ ప్యాకెట్కి. ఉండ్రాలు చేసుకోవడానికి అయితే చాలా రకాలైన మోడల్స్ అయితే ఉంటాయండి. ఇవి చూడండి, ఒకసారి ఏమో ఇంకొక మోడల్, ఇంకొకసారి ఇట్లా ప్యాకెట్ని బట్టి ఇంకొక మోడల్ ఇస్తూ ఉంటారండి. ఇవి స్టీమ్లో ఉడికించుకుంటామండి బెల్లం వేసుకొని. బెల్లం కానీ కారంతో కానీ ఎట్లా ఏం చేసుకోవచ్చండి. నేను చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇవైతే నాకు చాలా డిజైన్స్లో అయితే ఉన్నాయండి. రకానికి ఒక డిజైన్తోనే. ఇదిగోండి, ఇవన్నీ అయితే నేను ప్యాకింగ్ ఐటమ్ అయితే తీసుకున్నానండి. ఇవైతే నాకు లూజ్లో దొరకలేదు, అందుకని ప్యాకెట్లలోనైతే ఇవి తీసుకున్నాను. ఇదిగోండి రవ్వ అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి కందిపప్పు, శనగిత్తనాలు, ఇదిగోండి పంచదార, ఇదిగోండి గోధుమ పిండి. ఎప్పుడైతే నేను గోధుమ పిండి అయితే ఆశీర్వాద్లో తీసుకుంటానండి ప్యాకెట్లో. ఇప్పుడు ఫస్ట్ టైం చూద్దామని అయితే లూజ్లోనైతే తీసుకున్నానండి. ఎట్లా ఉంటుంది అనేది నేను వీడియో తీసి అయితే చూపిస్తానండి చేసేటప్పుడు. ఇదిగోండి లూజ్ ప్యాకింగ్లోనే తీసుకున్నాను. మైదా, ఇదిగోండి శనగపిండి, శనగపప్పు అండి, వేయించిన శనగపప్పు. ఇదిగోండి బెల్లం అయితే 2 రకాల బెల్లాలను అయితే తీసుకున్నానండి. ఒకటే తొట్టి బెల్లం, ఒకటే గడ్డ బెల్లం అయితే తీసుకున్నానండి. 2 రకాలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి మినపప్పు. ఇవండి నేను లూజ్లో తీసుకున్నవి.
ఇవేం ప్యాకింగ్ ఐటమ్స్ అండి. ఇవన్నీ నేనైతే ఈ రోజైతే డీమార్ట్కి వెళ్ళి ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నానండి. నాకైతే ఖచ్చితంగా 2 months అయితే వస్తాయండి. నేను 2 monthsకి 1 time అయితే వెళ్తాను. చూడండి, ఈరోజు డీమార్ట్కి వెళ్ళి అయితే ఇవన్నీ నేను తీసుకొచ్చుకున్నానండి. నాకైతే ఇవి 2 months అయితే వస్తాయండి. ఇవి పెద్ద ప్యాకింగ్ అయితే ఇంకా ఎక్కువే వస్తాయండి. నేను ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు 2 monthsకి 1 time పెద్ద ప్యాకింగ్ అయితే తీసుకొచ్చుకుంటాను. ఇవైతే దొరికేవన్నీ లూజ్లో తీసుకొచ్చుకుంటానండి. లూజ్లో దొరకనివే ప్యాకింగ్ ఐటెంలు అయితే తీసుకొచ్చుకుంటాను. ఇవ్వండి, నేనైతే తమిళనాడులోనే తిరుచిరాపల్లిలోనైతే ఉంటానండి. ఇవన్నీ తమిళ్లో కూడా ఉంటాయండి పేర్లు. నాకు తమిళ్ తెలుగు 2 పేర్లు తెలుసండి. కొన్ని అయితే తమిళ్లో కూడా పేర్లు అయితే ఉంటాయి. చూడండి, ఇవన్నీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.